ప్రియమిత్రులకి స్వాగతం. ఈరోజు ఇంట్లోనే తేలికగా అయిపోయే పలావ్ స్టైల్ని చేసి చూపిస్తాను రండి. అయితే ఇది ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా చాలా సులభంగా చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పలావ్ మసాలాలు. ముందుగా బాణీ పెట్టుకుని నేనైతే కుక్కర్ని వాడుతుంటాను కాబట్టి కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో 3 స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత తరిగిన పచ్చిమిర్చిని దాంట్లో వేయాలి. పచ్చిమిర్చిని ముందే వేయటం వల్ల కాస్త ఘాట్ అయితే తగ్గుతుంది. అందువలన పచ్చిమిర్చి బాగా వేపుకుంటాను. తర్వాత పలావ్ మసాలాలు వేసేసాను. పలావ్ మసాలాలను కూడా పచ్చిమిర్చితో పాటు ఒక 2 నుంచి 3 నిమిషాలు వేపుతాను. దీనివల్ల అవి బాగా ఏగి మంచి సువాసన వస్తుంది. దాని తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తాను. అసలు పలావ్కి టేస్ట్ తెప్పించడంలో ఇది మెయిన్ పాత్ర వహిస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపిన వెంటనే మన ఇంట్లో పలావ్ వాసన 4 ఇళ్ళల వరకు వచ్చి చేరుతుంది. దాని తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. కొంతమంది ఉల్లిపాయలు పాయల కింద కూడా వేస్తారు. నేనైతే ఇలాగే వేస్తాను. ఇప్పుడు టమాటాలు వేసాను. టమాటాలు కూడా ఉల్లిపాయలతో పాటు బాగా కలిపి మగ్గేంత వరకు ఉంచి కొత్తిమీరను వేస్తాను. కొత్తిమీరను ముందే వేసేసుకుంటాను. దాని తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు అయితే నాకు చాలా ఇష్టం, అందుకని ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు మన రుచికి తగినంత ఉప్పును కూడా వేయాలి. ఉప్పును కూడా వేసి ఒక్కసారి కదిపి దానిలోకి గరం మసాలాను వేస్తున్నాను. ఇదైతే మా అమ్మ చేసి ఇచ్చింది. అన్ని మసాలాలు కలిపి చేసిన మసాలా ఇది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అంటే ఇవన్నీ బాగా కలిపి మగ్గితే మంచి రుచి వస్తుంది. ఎందుకంటే మనం ఇంకా మిగతా కూరగాయలు ఏమీ వేయలేదు కాబట్టి ఇవి బాగా మగ్గి నూనె పైకి తేరితే మంచి స్మెల్ వస్తుంది. అయితే దీనిలోనికి ఒక గ్లాస్ బియ్యాన్ని పోసుకుంటున్నాను. మేము ఇద్దరమే కాబట్టి మాకు ఒక గ్లాస్ బియ్యం అయితే సరిపోతాయి. ముందుగానే బియ్యాన్ని వేసాను. ఒక్కో సందర్భంలో ఒక్కోలా చేస్తుంటాను. ఫస్ట్ అయితే ఒక్కొక్కసారి నీళ్లు పోస్తుంటాను, ఒక్కొక్కసారి బియ్యాన్ని వేసేసి ఈ విధంగా చేస్తాను. ఈ విధంగా ముందే బియ్యం వేయటం వల్ల కూరగాయలు ఏమీ లేవు కాబట్టి ఆ ఉన్న స్మెల్ అంతా కూడా బియ్యానికి బాగా పట్టి మంచిగా బాగుంటుంది. అలాగే పదునుగా ఉంటుంది బియ్యం చిమిడిపోకుండా. కాబట్టి నేను ముందుగానే బియ్యాన్ని వేసి బియ్యం వేగేంత వరకు కూడా ఆ మసాలాలలో వేపాను. దీనివల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు 1కి 2 నీళ్ళు, అంటే ఒక గ్లాస్ బియ్యం వేస్తే 2 గ్లాసులు నీళ్ళు అన్నమాట. అలా వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నీళ్ళు తెరలిపోయే వరకు నేనైతే దీన్ని ఉంచుతాను. అంటే నీళ్లు మరిగి పొంగులుగా వచ్చేంత వరకు కూడా దీన్ని ఉంచుతాను. ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నాను. ఈ కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత ఒక్క విజిల్ రానిస్తాను చాలు నాకైతే. తర్వాత చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా చక్కటి పలావ్ అయితే అయిపోయింది. ఇది చాలా సులభంగా మీ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.